గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. మామూలుగా పేదవాడికి మంచి చదువు కల్పించాలనేది ప్రభుత్వాల ఉద్దేశంగా ఉంటుంది. పర్టికులర్గా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ గుర్తింపు ఉంది. మనం అవునన్నా కాదన్నా దాన్ని ఎవరు కొట్టిపాలేరు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ని తీసుకొచ్చి డాక్టర్ చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా, లేకపోతే టెక్నికల్గా ఉన్నత విద్యలకు వెళ్ళాలన్నా ప్రభుత్వం ఆ ఫీజుని రియంబర్స్ చేయడము, వాళ్ళకి చదివే అవకాశం కల్పించడము, ఇవన్నీ కూడా ఆయన హయాంలో జరిగాయి. తర్వాత ప్రభుత్వాలు కంటిన్యూ చేశాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దాన్ని మరింత విస్తృతం చేస్తూ డిగ్రీ దీన్ని కూడా రియంబర్స్ చేస్తాము, అమ్మఒడితో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇస్తాము, అలాగే పీజీ స్టూడెంట్స్కి ఇస్తామని చెప్పి దాన్ని ఎక్స్పాండ్ చేశారు. డెఫినెట్గా ఇది చాలా జరుగుతుంది అనుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అసలు మెడికల్ కాలేజే మూసేస్తున్నారు. ఒకటి కాదు, దాదాపు 23-24 మెడికల్ కాలేజీలు మూసేస్తున్నారు. 14 మెడికల్ కాలేజీలు, 13 డెంటల్ కాలేజీలు, పీజీ అడ్మిషన్లు క్లోజ్ చేస్తున్నారు. ఎందుకు అనంటే ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఏంటి ఆ నిర్ణయం? ఇంతకు ముందున్న ఫీజుని 7 లక్షలని 2.5 లక్షలకి 3 లక్షలకు తగ్గించడం ఒక సెగ్మెంట్లో, అంటే కన్వీనర్ కోటాలో. అలాగే మేనేజ్మెంట్ కోటాలో 24 లక్షలు ఉన్న ఫీజుని 10 లక్షలకో 11 లక్షలకో తగ్గించడం. దీంతో మేనేజ్మెంట్లు ఇలాగైతే కాలేజీలు నడపలేము, కాబట్టి మేము పీజీ అడ్మిషన్లు ఆపేస్తున్నాం అనే ఒక సీరియస్ అల్టిమేటం ఇవ్వడమే కాదు, ప్రభుత్వానికి లెటర్ ఇవ్వడమే కాదు, హైకోర్టులో కూడా కేసు వేశారు. హైకోర్టులో కూడా వేసిన కేసు కూడా పొరుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది, పక్కన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఎందుకు ఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనే దాన్ని బేస్ చేసుకుని, తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఫీజులు ఎంత ఉండాలి మెడికల్ సీట్లలో, అందులోనూ ఎంబీబీఎస్కి ఎంత ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంత ఉండాలి అనే దాని మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. వాటికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఈ రకంగా వెళుతోంది అనేది చేస్తూ హైకోర్టు కూడా ఇవాళ పిటిషన్ దాఖలైంది. అది ఇంకా లిస్ట్ అవ్వలేదు, ఆ పిటిషన్ లిస్ట్ అవ్వలేదు, మరి ఎప్పుడు విచారణకు వస్తుందో చూడాలి. సో ఇక్కడ ఎందుకు ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది? ఇంతకుముందు 2010లో ఫస్ట్ టైం ఫీజుల నిర్ణయం జరిగింది. అది 3 సంవత్సరాల వరకు అది అమల్లో ఉంటుంది. అప్పుడున్న లెక్కల ప్రకారం 7% ఎవ్రీ ఇయర్ హైక్ చేసుకునే విధంగా అప్పుడున్న ప్రభుత్వం 2010లో అప్పుడున్న ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ప్రతి సంవత్సరం 7% పెంచుకుంటూ 3 సంవత్సరాలు అమల్లో ఉండే విధంగా ఆఫ్టర్ 3 ఇయర్స్ మళ్ళీ రివ్యూ చేస్తాం కమిటీ వేసి అని చెప్పారు. ఈలోగా రాష్ట్ర విభజన జరగడంతో 2014లో అప్పుడున్న ప్రాధాన్యతల దృష్ట్యా 2014లో ఏర్పాటైన ప్రభుత్వం కొత్త కమిటీ వేయకుండా ఫీజుల విషయంలో ఎలా నిర్ణయం తీసుకున్నా పాత ఫీజులనే కంటిన్యూ చేస్తూ ఆ పెంపుదల 7% ఏదైతే ఉందో దాన్ని 5% తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అదే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సడన్గా ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ఇంతగా ఎందుకు తగ్గించాల్సి వస్తుంది అనే దాని మీద క్లారిటీ లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనా, లేకపోతే దీని వెనకాల ఇంకేమన్నా రకరకాల ఆలోచనలు ఉన్నాయా, లేకపోతే ఈ మేనేజ్మెంట్లన్నీ కలిసి అయ్యో బాబాయ్ మమ్మల్ని బతికించండి అని కాళ్ళ వేళపడడానికి వస్తారు, అప్పుడు ఏమన్నా మాట్లాడదామనా? అయితే ఇందులో ఒక చిన్న విషయం కూడా ఉంది. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇంకో పెద్ద ఆయన నడిపించాడు వ్యవహారం అంతా అనే ఒక చర్చ అయితే జరుగుతోంది దీనికి సంబంధించిన ఆ వర్గాల్లో. అది తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత దీన్ని ఎందుకు తీసుకున్నారు, తొందరపడకండి అన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. బట్ ఓ పెద్ద లంసమ్ అమౌంట్ని డిమాండ్ చేయాలనే విధంగా ఒక నాయకుడు లేదా ఒక సెక్షన్ ఏదో దీని వెనక గూడు పుటానీ చేసింది అనే చర్చ అయితే జరుగుతోంది. దానికి ఇదమిద్దంగా లేవు, కానీ సహజంగా ఇలాంటి వాటిలో జరుగుతూ ఉంటాయి. మనం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గర అలాగే జరుగుతూ ఉంటుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE దగ్గర కూడా ఇలాంటి కుంభకోణం జరిగినాయి. సాక్షాత్తు పురంధరేశ్వర్ గారు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే AICTE స్కామ్ బయటపడింది, ఆవిడ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఇవి చాలా కామన్గా జరిగే వ్యవహారాలు ఇవి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వేల మంది పీజీ చదవాలనుకుంటున్న మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? రెండవ కీలకమైన అంశం, వీళ్ళు పొరుగు రాష్ట్రాలకు వెళ్తే అక్కడ ఎక్కువ ఫీజు కట్టాల్సి ఉంటుంది, అక్కడ రియంబర్స్మెంట్లు ఇవేమీ అక్కడ లభించవు. రెండోది, నాన్ లోకల్ కింద వీళ్ళకి సీట్ వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే పొరుగు రాష్ట్రంలో వీళ్ళు నాన్ లోకల్ అవుతారు, వీళ్ళకున్న రిజర్వేషన్ 15% అవుతుంది. ఎట్ ది సేమ్ టైం వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి చదువుకునే ప్రమాదం కూడా ఉంది, తక్కువ ఫీజులు కాబట్టి తప్పనిసరి అయితే. సో ఈ సిచ్యువేషన్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక
కారణాలు ఏంటి అనే దాని మీద మనతో ఇవాళ డిబేట్లో పాల్గొంటున్నారు ఏపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గోరంట్ల బుచ్చే చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి నుంచి. అలాగే ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు పాతూరి నాగభూషణం గారు అండ్ రాజమండ్రి జిఎస్ఎల్వి మెడికల్ కాలేజ్ డీన్ శ్రీ డాక్టర్ వైవి శర్మ గారు కూడా మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా శర్మ గారితో నేను ప్రారంభించాలనుకుంటున్నాను. శర్మ గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. యా, శర్మ గారు, ఎందుకు ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది? మీరు ఇప్పటికే రిపీటెడ్ అప్పీల్స్ కూడా చేశారు, కాలేజీల మేనేజ్మెంట్ సైడ్ నుంచి చాలా అప్పీల్స్ కూడా చేశారు, నా దగ్గర ఉన్నాయి. మీరు నిన్న 8వ తేదీన ఇచ్చిన అప్పీల్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి, ఇంగ్లీష్ వర్షన్ తెలుగు వర్షన్ రెండు ఉన్నాయి నా దగ్గర. కొంచెం ఇబ్బందికరమైన వర్షనే మీ మేనేజ్మెంట్లకు సంబంధించి. ఎందుకు ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుందనుకుంటున్నారు? ఏం జరగాలని మీరు అనుకుంటున్నారు? In the first place, manamu what are the rights of the private medical colleges and what are the rights of the government anadi chudalandi. Yeah. If you go by the Supreme Court dictates, the private medical colleges are authorized to manage their own affairs. And anni seatlu వాళ్ళవే. అది ఇనాందార్ కేసులో ఒక ప్రొవిజన్ క్రియేట్ చేశారు. దట్ గవర్నమెంట్ కెన్ సిట్ విత్ ది మేనేజ్మెంట్స్ అండ్ నెగోషియేట్ ది ఫీ ఫిక్సేషన్ అండ్ ది సీట్ షేరింగ్. ఓకే. If you see the neighboring states, all the seats are of the management. Okay. Only 85% of the seats are given a common fee structure, and the remaining 15% are catered for the NRIs. Right. It is not the just fixation component, it is seat sharing also. Right. What, as I understand, the private managements have requested the government commission is that you follow what has been approved by the Supreme Court in its decision. Have 85% of the seats with common fee structure. Okay. And the remaining 15% for the NRIs. Right. They have also pleaded that the government can subsidize the seat fee structure fee for the people who can't afford. But then what has happened in the present scenario is that they have created convener quota seats, management quota seats, and NRI seats. And the fee for the convener quota is much lower than what is fixed for the management. So that amounts to cross subsidy, which is not approved by the Supreme Court. So the entire the discussion was revolving around this common fee structure and fee which is sustainable. Okay. The fee which they have proposed for the convener quota is 4,32,000. If you consider the stipend to be paid by the private institutions to all the students is more than 4 lakhs. So the managements end up paying more money to the student than what they get as a tuition fee. Okay. I personally felt when all this was going on that the issue could have been resolved had they been sitting across the table and discussing various points which have been raised by the management and the commission. I think somewhere down the line the interaction did not take place as desired. Sharma garu ikkada oka point want to make it clear to the viewers. Other states lo a ratio ela undi, management and convener quota and NRI quota.
మన స్టేట్స్ లో మెయిన్ తెలుగు స్టేట్స్ లో ఏపీలో ఎలా ఉంది, తెలంగాణలో ఎలా ఉంది, రెండిట్లో ఒకేలాగా ఉన్నదా? The only in Telugu states this A, B, C categories have been created. రైట్. In the neighboring states like Maharashtra, Karnataka, and even UP, Haryana, all these states, the fee is a common fee for 85% of the seats. ఓకే. And the remaining 15% were catered for the NRIs. రైట్. 85% సీట్స్ కి కామన్ ఫీనే. మనలాగా కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా అంటూ మళ్ళీ అందులో వేరియేషన్ లేదు. లేదండి. రైట్. 1 minute శర్మ గారు, ఒక్క నిమిషము. నాగభూషణ్ గారు, ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి దీంట్లో? మీకు కూడా మెడికల్ కాలేజ్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు కదా చాలా మంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకు ఈ రకమైన నిర్ణయానికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం? అంటే అక్కడ ఉన్నటువంటి శర్మ గారికి, బుచ్చి చౌదరికి అందరికి నమస్కారం అండి. యా. ఈ రోజున ఈ మెడికల్ కాలేజీలు మేము ఎవరిని చేర్చుకోము, మాకు వర్కౌట్ కావట్లేదని బోర్డు పెట్టారంటే, ఇది కనుక ఇట్లాగే కంటిన్యూ అయితే మనకి అసలే గత 4-5 నెలల నుంచి కూడా మెడికల్ కాలేజీలో అన్ని చోట్ల కూడా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల. మరి ఎవరైతే హౌస్ సర్జన్స్ ఉన్నారో, ఎవరైనా పీజీలు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ప్రాక్టికల్ వెళ్ళిన వాళ్ళని కంపల్సరీ చేసి వాళ్ళు కాలేజీకి పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఈ ఫీజులు తగ్గించడం కానీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఆ జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆ కమిటీ రిపోర్ట్ని బేస్ చేసుకుని కాలేజీలు వాళ్ళతో మాట్లాడి ఇది కొంచెం ముందన్నా చేస్తుంటే వాళ్ళకి దీనికి కాంపన్సేట్ చేయాలి. ఇప్పుడు సపోజు మనం పిల్లలకు కనుక ఫీజులు తగ్గించాలనే ఉద్దేశం ఉంటే ఆ కాలేజీలకి మనం కాంపన్సేట్ గవర్నమెంట్ తరఫున డబ్బులు ఇవ్వాలి. అవును. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు లేకపోయినట్లయితే ఇప్పుడు ఫ్యాకల్టీ రాదు. ఇవాళ ఒక ప్రొఫెసర్ రావాలంటే 4-5 లక్షలు లేదే ఇవాళ ఒక డాక్టర్ వచ్చి కాలేజీలో టీచింగ్ చేయడానికి ఎవరు రాని పరిస్థితి. అవును. అదేవిధంగా ఈ కరోనా ఎఫెక్ట్ లాస్ట్ 4-5 months కూడా అన్ని కాలేజీలకు కూడా దరిదాపుగా 80% కాలేజీలు కోవిడ్లో ఉండిపోయినాయి. ఇప్పుడు వీళ్ళకి వచ్చే ఇన్కమ్ ఏంటంటే మెయిన్ ఈ వచ్చే ఓపీ ఏదైతే ఉంటుందో ఆ ఓపీ ద్వారా డబ్బులు, లేకపోతే హాస్పిటల్ రన్ అవుతాయి. ఇప్పుడు హాస్పిటల్స్ ఎక్కడ కూడా రన్ అయ్యే పరిస్థితి లేవు, మొత్తం కూడా కోవిడ్ కింద. మరి ఇది గత 3 నెలల నుంచి ఇంకా 4 నెలలు నడుస్తుందో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఇది గనక మనం కొంచెం డిలే చేస్తే కనుక ప్రభుత్వం ఈ అకాడమిక్ ఇయర్ నష్టమయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే మిగతా స్టేట్స్లో, ఇక్కడ స్టేట్లో ఇందాక శర్మ గారు అన్నట్టుగా అంటే ప్రభుత్వం మరి అంత తెగే వరకు లాగుతుందంటారా? మన తమిళనాడులో నాగభూషణ్ గారు, మరి అంత తెగే వరకు లాగుతుందంటారా ప్రభుత్వం? ఎందుకంటే పీజీ అడ్మిషన్స్ క్లోజ్ చేస్తున్నామని చెప్పి ప్రతి మెడికల్ కాలేజీ బోర్డు పెట్టింది కదా గేట్ దగ్గర. పైగా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది, కోర్టుకు కూడా వెళ్లారు. ప్రభుత్వం అంత తెగే వరకు లాగుతుందంటారా? సరే మూసుకొని చూద్దామని. అఫ్ కోర్స్ మొండితనం ఉండే ప్రభుత్వం కాబట్టి మొండితనంతో వెళుతుందా ఈ విషయంలో కూడా? అవును. అంటే ప్రతిదీ కూడా కోర్టుకు వెళ్తే అక్కడి నుంచి ఆన్సర్ వచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మిగతా విషయాలు వేరు, ఇది వేరండి. ఇప్పుడు కలర్ సైడ్ అంటే అది వేరు, దానివల్ల పర్సనల్గా ఏ వ్యక్తికి నష్టం ఉండదు. ఇది అకాడమిక్ ఇరిపోయి వాళ్ళు అసలే మనం వాళ్ళ నిజంగా చెప్పాలంటే భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం చాలా లేట్గా స్టార్ట్ అయింది మెడికల్ కాలేజీలు. మనకంటే ముందు కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ చాలా అడ్వాన్స్గా ఉన్నాయి మెడికల్ కాలేజీ, చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ లాస్ట్ 30-25 years నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూడా మెడికల్ కాలేజీలు పెరిగి మనం కూడా మిగతా స్టేట్ల వాళ్ళకి కాంపిటేటివ్గా మనం ఇవాళ ఉండగలుగుతా ఉన్నాం. ఒకప్పుడు అమెరికాలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా గుంటూరు మెడికల్ కాలేజీ, మన కాకినాడ మెడికల్ కాలేజీ, ఈ కాలేజీ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది అమెరికాలో ఇవాళ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. అవును. సో ఇవాళ మనం ఏమైనా అమెరికాలో చెప్పుకోవడం మన ఐటీ అండ్ మన డాక్టర్స్ గురించి గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఇవాళ ఈ వ్యవస్థను మనం చాలా జాగ్రత్తగా ట్యాగిల్ కనుక చేయకపోయినట్లయితే ప్రభుత్వం ఇది మిగతా విషయాల్లాగా వదిలేస్తే కనుక ఎంబటే ఆ కాలేజీలు వాళ్ళని పిలిచి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో చేయకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు నష్టపోయే పరిస్థితి ఉంది. పిల్లలకి మీరు ఫీజులు తగ్గించదలుచుకుంటే ఆ కాలేజీలు ఇప్పుడు సపోజ్ ఒక గవర్నమెంట్ కాలేజీకి పర్ ఇయర్ 150 కోట్ల రూపాయలు బడ్జెట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళ ఫ్యాకల్టీకి, అక్కడ అరేంజ్మెంట్స్కి, అక్కడ ఫెసిలిటీస్కి ప్రతి కాలేజీకి గవర్నమెంట్ ఫండింగ్ చేయాలి. గుంటూరు మెడికల్ అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, కర్నూలు అవ్వచ్చు. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. ఒక పాయింట్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఫీజు చెల్లిస్తారో మేబీ 2 lakhs, 3 lakhs, 4 lakhs, 6 lakhs ఎంతైనా కానివ్వండి, అది గవర్నమెంట్ ఏమన్నా రియంబర్స్ చేస్తుందా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కింద?
the certain of the candidates are reimbursed from the convener quota as well as even management quota in Both- previous years. both will reimbursed. Both. Oh, so now the issue is clear. నౌ ద ఇష్యూ ఇస్ క్లియర్. ఏంటంటే బుచ్చే చౌదరి గారు, ప్రభుత్వం తన భారాన్ని తగ్గించుకోవడం కోసం అయినా ఈ నిర్ణయం చేసి ఉండాలి. ఏది, ఈ పీజీ స్టూడెంట్స్ కట్టే లక్షలాది రూపాయలు, ఎందుకంటే పెద్ద మొత్తం అవుతుంది, దాదాపు 27 కాలేజీలు, ఏది మెడికల్ అండ్ డెంటల్ కాలేజీలు కలిపి. కాబట్టి ఈ 27 కాలేజీల్లో పీజీ స్టూడెంట్స్కి సంబంధించిన ఫీజులు తగ్గిస్తే ప్రభుత్వం మీద భారం తగ్గుతుందనైనా చేసి ఉండాలి. లేదా బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఒక నాయకుడు వేసిన ఎత్తుగడగా ఇంకొకటి కూడా నడుస్తూ ఉంది. మరి ఎంతవరకు నిజమో తెలియదు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ కాలేజీలు పూర్తిగా మా వల్ల కాదు అని చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మెడికల్ కాలేజీలో పీజీ అడ్మిషన్లు ఉండవు. ఇంకా మరి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వెంకటకృష్ణ గారు, సార్, ఈ పీజీ కోర్సులకి సంబంధించిన విషయాల్లోకి వచ్చే ముందు 2 విషయాలు మీ దృష్టిలో పెడుతున్నాం. చెప్పండి. ఒకటి మైనింగ్. ఈ సంవత్సరంలో ఎవరైతే ప్రైవేట్ మైనింగ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ ఏ విధంగా బెదరగొట్టి అవన్నీ స్వాధీనం చేసుకున్నారో మీరు చూశారు. ఇవాళ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి మైనింగ్? మా దగ్గర లాటరైట్ కావచ్చు, చేమకుర్తి గెలాక్సీ కావచ్చు, ఎవరైనా వాళ్ళందరినీ బెదరగొట్టి 100 కోట్ల రూపాయలు పెనాల్టీలు వేస్తున్నామని బెదిరించి రుస్తుమాములు వసూలు చేస్తా ఉన్నారు. 1. 2, ఒక లిక్కర్ మాఫియా ఎలా నడుస్తుందో చూస్తూ ఉన్నారు. ఏ బ్రాండ్లో తెలియదు. మద్యం ప్రియులు ఇప్పుడు తెలంగాణకో, ఒరిస్సాకో, కర్ణాటకకు వెళ్ళి కొనుక్కొచ్చుకునే పరిస్థితికి వచ్చిందంటే ఏ బ్రాండ్లు ఇస్తున్నారు, అసలు వాటి స్టాండర్డ్ ఎంత, వాటి నార్మ్స్ ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయని చూస్తే అదొక పెద్ద స్కాండల్ అయిపోయింది. అంటే ఏదైతే మద్యాన్ని మేము తగ్గిస్తామని వంకబెట్టి పనికిరాని బ్రాండ్లు పెట్టి ఆయన వాళ్ళందరికీ డిస్టిలరీ కొనిపించి వాళ్ళతోటి ఒక కంపెనీ. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీ మీద దృష్టి పెట్టారు వాళ్ళు. మెడికల్ కాలేజీలు కూడా నాకు తెలిసి చాలా మంది, కొంతమంది స్నేహితులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు. అసలు వాస్తవాలు కనుక్కుంటే మా చైతన్య రాజు గారు, లేకపోతే అక్కడ రాజు గారు ఆ విజయనగరమో, లేకపోతే మా దగ్గర జిఎస్ఎల్లో, అలాగే కొంతమంది అసలు ఏంటి కాలేజీల పరిస్థితి అంటే, ఈ కాలేజీలన్నీ కూడా ఎందుకు 99లో ఏ ఉద్దేశంతో వచ్చినాయి? ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో పెట్టలేక, పెట్టుబడులు పెట్టలేక, ఉన్న హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేక ఆ ప్రైవేట్ రంగాన్ని ఎంకరేజ్ చేశారు. చేయబట్టే మైనారిటీలో కానీ అదేవిధంగా మెడికల్ డెంటల్ కాలేజీలు వచ్చాయి. ఇవాళ రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజీలు, 13 డెంటల్ కాలేజీలు ఉన్నాయి. అసలు ప్రభుత్వ రంగంలో ఏమున్నాయి? ప్రభుత్వాలని ఒక వ్యవసాయ కళాశాల ఎందుకు పెట్టలేకపోతున్నారండి? ఒక పశువుల కళాశాల ఎందుకు పెట్టలేకపోతే అవసరమే కదా. వ్యవసాయ రంగం ప్రధానమైన ఆంధ్రప్రదేశ్లో వెటనరీ కాలేజీలు కానీ, అగ్రికల్చర్ కాలేజీలు కానీ అవసరమా కాదా? ఎందుకు పెట్టలేకపోతున్నారు? అందువల్ల ఉన్న వాటిని ఎంకరేజ్ చేయడం కోసం ఇన్వెస్ట్మెంట్, ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ చేయలేక ప్రైవేట్కి ఎంకరేజ్ చేసింది. అవి వైబుల్ కావాలి కదా. ఈ రోజు కూడా ఎందుకని ప్రభుత్వం ఎక్కువ కాలేజీలు పెట్టలేకపోతుంది? ఎక్కువ మంది ఫ్యాకల్టీని ఎందుకు తేలేకపోతుంది? చాలా హాస్పిటల్ ఇవాళ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో ఫ్యాకల్టీ లేరే, అసలు డాక్టర్స్ లేరే, స్పెషలైజేషన్ లేదే. ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏ స్మాల్ కంట్రీ లైక్ క్యూబా, ఏ స్మాల్ కంట్రీ, అది ఒక రోల్ మోడల్, ఇవాళ వరల్డ్కి రోల్ మోడల్. ఇవాళ డాక్టర్స్ని తయారు చేసింది, పీజీ తయారు చేసింది, చౌకగా తయారు చేసింది, ప్రభుత్వం దాని మీద ప్రయారిటీ పెట్టింది. ఇవాళ కరోనా పరిస్థితుల్లో వాళ్లే ఇతర దేశాలకు కూడా వెళ్ళి సేవ చేస్తా ఉన్నారు. అలాగే ఇవాళ మన బిడ్డలు వెళ్ళేసి ఇక్కడ నిన్ను చూశారు, తజికిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, అదే చైనా, అలాగే మలేషియా, ఫిలిప్పీన్స్, వేలాది మంది పిల్లలు వైద్య విద్య కోసం ఆ దేశాలకు వెళ్తున్నారు. అంతకుముందు మన రాష్ట్రం నుంచి కర్ణాటక ఎక్కువ వెళ్ళేవాడు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవాడు. ఇవాళ మన రాష్ట్రంలో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇవాళ పెరిగినాయి. వాటి బైబిల్ కావాలి కదా. మేమేమంటున్నాం, ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకత్వం యూనిఫారం ఫీజు, నువ్వు ఒకళ్ళ మీద నెత్తిన భారం వేసి ఆ భారం తెచ్చి ఇంకోటి సబ్సిడైజ్ చేస్తానంటే ఎలా కుదురుతుంది? యూనిఫారం చేయండి, ప్రభుత్వం భరించండి. ఇప్పుడు చాలా మంది వడ్డీలకి అప్పులు తెచ్చారు సార్. ఏ భూములు కొన్నారు కానీ భూముల వాల్యూ పెరిగి ఉండొచ్చు. నాకు తెలిసి ఏంటంటే ఆ రోజుల్లో ఊరికి దూరంగా చౌకలో భూమి కొంటే ఇవాళ భూమి రేటు పెరిగిందేమో కానీ అసెట్ వాల్యూ వేరే రకంగా పెరగల నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే చాలా ఎక్విప్మెంట్ కొనాలి. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకత్వాల వరకు ఎక్విప్మెంట్, ఫ్యాకల్టీ ఉండాలి. ఫ్యాకల్టీ కూడా దొరకటం లేదు. ఇవాళ మన జనాభా ప్రకారం మనకున్న నిష్పత్తి ఎంత, హాస్పిటల్స్ ఎన్ని, సిబ్బంది ఎంత, పారామెడికల్ సిబ్బంది ఎంత అంటే చాలా నార్మల్లో ఉన్నాం మనం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ కోవిడ్ వచ్చింది. ఈ కోవిడ్ ఎఫెక్ట్ లో అసలు మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి?
ఇవాళ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అమెరికాలో లాగే గనక భారీ సంఖ్యలో పెరిగిపోతే మన పరిస్థితి అంటే మనకు అర్థం కావట్లేదు. ఇవాళ 1,16,000 మంది అమెరికా ఒక్కచోటే చచ్చిపోయారంటే దాదాపుగా 20 లక్షల మందికి అక్కడ వ్యాధి వచ్చిందంటే భారతదేశం లాంటి 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో వ్యాధి పరిస్థితి ఏంటి పరిస్థితులు ఇట్లా ఇవాళ ఉన్నట్టు మూసేస్తామంటే మనకు ఉన్నాయి ఏదైతే ఉన్నాయో జాతీయ పరీక్షలు పెడతా ఉన్నారు. ఇవాళ అన్ని కూడా యూనిఫారం జాతీయ పరీక్షలు పెడుతున్నారు. ఫీ స్ట్రక్చర్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు ఉండాలి కదా. నేను మేనేజ్మెంట్ ఒత్తాసు పలకటంలా పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ సహాయం ప్రభుత్వం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కానీ పేదలకి ఉన్నత చదువులు, పేదింటి పిల్లలకి ఉన్నత చదువులు అనే ఆ వచ్చిన ఆదర్శాన్ని ఇప్పుడు ఏకంగా పీజీ అనేది ఒక మూసేసే పరిస్థితి వస్తోంది అని అఫ్కోర్స్ మూస్తారని కాదు, మూసేయాలని ఎవరు కోరుకోరు, కానీ ఆ స్థాయికి వచ్చింది అని అంటే మరి ఇది వెనక్కి వెళ్తున్నట్టే, తిరోగమన దిశలో ఉన్నట్టు. మనం అంతా అన్ని రివర్స్ అన్నట్టుగా ఇది కూడా రివర్స్ అన్నట్టే కదా. ఒక రాష్ట్రంలో 27 కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోతోంది అని అంటే వెనక్కి వెళ్తున్నట్టు, సహజంగా రావాలి, ఇది పోతున్నట్టు. మరి ఎందుకు ఈ రకంగా ఉందనే దాని మీద ఒక్క నిమిషం చౌదరి గారు, ఒక్క నిమిషం. డాక్టర్ శర్మ గారు, ఇక్కడ కొత్తగా ఏర్పాటైన ఒక్క నిమిషం చౌదరి గారు, ప్లీజ్ ఐ విల్ కమ్ టు యూ అగైన్. ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏవైతే జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఏర్పాటైందో శర్మ గారు, వాళ్ళు ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు మిమ్మల్ని సంప్రదించడం కానీ, లేకపోతే మీ సాధక బాధకాలు అడగడం కానీ, లేకపోతే కేటగరైజేషన్ 27 కాలేజీల్లో వాళ్ళ మీకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే ఇంకా అదర్ పారామీటర్స్ బేస్ చేసుకుని ఏమైనా కేటగరైజ్ చేసి ఇగో స్ట్రక్చర్ ఇలా పెట్టబోతున్నామని కానీ కనీసం మినిమం ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? డైరెక్ట్ జీవోనే వచ్చిందా? ఇది ఒక విషయం చెప్పాలండి. చెప్పండి సార్. వన్ ఆఫ్ ది issues what the private medical colleges raised is this, that there were no consultations. Yeah, that is main. Yeah, that was the main thing. Then they only issued a notification and called for the documents. They perused the documents and called for personal hearing of some of the institutions. And what transpired, it has finished in 2 days' time. And the GO was issued on 29th of May. Interestingly, the GO and the notification for admission process by the university happened to be within 1 hour time. Just 1 hour? 1 hour time. How it is possible, sir? How it is possible? నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 27 కాలేజెస్ మేనేజ్మెంట్స్ మీ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి మీ ప్రపోజల్స్ మీరు ఇచ్చి ఏదో చర్చ ఒక్కొక్క కాలేజ్తో మినిమం హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా చర్చించాలి. ఇట్ టేక్స్ 1 వీక్ మినిమం. అలాంటిది 1 అవర్లో జీవో ఎలా వచ్చింది? జీవో రావటము, యూనివర్సిటీ నోటిఫికేషన్ చేయటము, అడ్మిషన్ ప్రాసెస్ ని సైమల్టేనియస్ గా జరిగిపోయినాయి. Are you suspecting any conspiracy behind this? No, I don't say a conspiracy. It leaves doubts in the minds of people that there is something going wrong when the commission doesn't explain why they have done so. What type of doubts? Well, the entire process, which was finished in 2 weeks' time, wouldn't have occurred in a specific and scientific manner. Right. సో దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకులు గమనించాల్సింది, ప్రజలు గమనించాల్సింది, మెడికోస్ గమనించాల్సింది, పేరెంట్స్ గమనించాల్సింది ఏంటి అంటే నోటిఫికేషన్కి జీవోకి 1 గంట మాత్రమే టైం ఉంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు నోటిఫికేషన్ ఏమని ఇచ్చారు, ఇదిగో ఈ కమిషన్ ఈ రకంగా చేయబోతోంది, మీరు మీ డాక్యుమెంట్స్తో అటెండ్ అవ్వాలని నోటిఫికేషన్ ఇచ్చారు. గంటలో జీవో వచ్చింది. అంటే ఇంకా ఎవరితో మాట్లాడతారు, ఎవరు వెళ్ళారు, ఎవరు ఏ డాక్యుమెంట్స్ ఇచ్చారు, ప్రీ ప్లాన్డ్గా ఏమన్నా ఒక 2-3 ఇన్స్టిట్యూట్లు ఏమన్నా ఇచ్చినాయో తెలియదు. అసలు ఎవరు కలిశారో తెలియదు, ఎవరిని కలవాలనుకున్నారో తెలియదు, ఎవరి కోసం చేశారో తెలియదు. బట్ ఏదో జరుగుతోంది, ఎవరి కోసమో జరుగుతోంది, ఎవరో చేయిస్తున్నారు.
ఆ చేయిస్తున్నది ఎవరు, చేస్తున్నది ఏంటి, ఎందుకోసం చేస్తున్నారు, మొత్తం కథా కమామీష్ ఏంటి. చిన్న బ్రేక్ తర్వాత